అసలు సర్కార్ కొలువు చేసేది ఎందుకలా? జీతం తీసుకొని జనాల అవసరాలు తీర్చేతందుకు కదా. కానీ కొందరు సర్కారు కొలువు చేసేటోళ్లకు జీతం కంటే కూడా లంచాల మీదనే బాగా పైరముల్లా. నెల నెల వేలకు వేలు జీతాలు తీసుకుంటున్నా మంది కొంపలు ముంచి పైసలు గుంజే పని పెట్టుకుంటున్నారు. అట్లా లంచాలు తీసుకోవద్దని ఒకటికి 10 మాటలు చెప్పినా ఈనుడే లేదు. ఒకరిని మించి ఇంకొకరు పోటీలు పడుకుంటా మరి లంచాలు తీసుకుంటూనే ఉన్నారు. ఇగో ఈ లంచగొండల ఏసం చూడురి ఏం చేసిరో. ఆహా సార్ చూడవు ఎట్లా కూర్చొని చూస్తాండు. ముంగట 500 కట్టలు 4 ఉన్నాయి. కలర్ నీళ్ల సీసాలు 3 ఉన్నాయి. సారేమో మొక్క ముడుచుకొని ఉన్నాడు. అర్థమైంది కదా సారు లంచం తీసుకుంటుంటే రెడ్ హ్యాండెడ్ గా దొరికిండు. మరి ఈయన ఏడ పని చేస్తాడు ఎరికేనా? మన యాదాద్రి నరసన్న గూళ్ళే ఇన్ఛార్జు ఏసీ అట ఈ సారు. అయితే లడ్డూ ప్రసాదాల మిషన్లు బాగా చేసే కాంట్రాక్టర్ కాడ పైసలు గుంజే ఉపాయం చేసిండు. ఆ కాంట్రాక్టర్ కు 11 లక్షల రూపాయల బిల్లు వచ్చేది ఉన్నదట. సారు సంతకం పెట్టాలి. సారు పెట్టాలంటే నాకు 2 లక్షలు కావాలి అని అడిగిండట. ఇక కాంట్రాక్టర్ ఏసీబీ ఆఫీసర్లకు చెప్తే వాళ్ళు ఇట్లా వలేసి దొరకబట్టిరు. యాదగిరిగుట్ట టెంపుల్ పరిసర ప్రాంతంలో ఉన్న ఒక బిజినెస్ మ్యాన్ టెంపుల్ కు సంబంధించిన ఫుడ్ లడ్డూలు తయారీకి సంబంధించిన మిషనరీ రిపేర్స్ కానీ రిప్లేస్మెంట్ కానీ బిజినెస్ చేస్తూ ఉంటాడు. అయితే ఆ బిజినెస్ లో భాగంగా ఈ గుట్టలో మిషనరీ 3 నెలల క్రితం సప్లై చేశాడు. ఆ బిల్లు శాంక్షన్ చేసి ఇవ్వడానికి ఆ టెంపుల్ ఈఈ శ్రీ గూడెపు వెంకటరామారావు ఈఈ గారు అయితే బిల్లు శాంక్షన్ చేసే ప్రాసెస్ లో అతనికి హెల్ప్ చేయడానికి 20% అడిగాడు. 20% అంటే 11 లక్షలకు 2 lakhs పైన అవుతుంది. ఈఈ గారికి డబ్బులు లంచం ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీ నల్గొండ రేంజ్ ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ మాకు ఇచ్చాడు. ఆ కంప్లైంట్ పైన మేము వెరిఫై చేశాము. ఆయన డిమాండ్ చేసిన 1,90,000 తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత మేము అక్కడే ఉండి రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని తర్వాత యాదగిరిగుట్ట కస్టడీలో తీసుకొని ఇక్కడ తీసుకొచ్చాము. కాదు దేవుని లడ్డూల కాడ కూడా గీ లంచాలేందోలా? దేవుడు అంటే భయం లేదా అసలు? యాదాద్రిలా గట్లుంటే సిద్దిపేట జిల్లా ములుగులనోలా ఓ ఎస్ఐ సారు డైరెక్ట్ 50,000 తీసుకుంటుంటేనే దొరికిండు. అది కూడా ఎందుకు అనుకుంటురు? ఒక అక్కకు డబుల్ బెడ్రూమ్ వస్తే దాన్ని ఎవడో దివారాగాడు కబ్జా చేసిండట. ఆమె రెవెన్యూ ఆఫీసర్ కు చెప్పి కోర్టుకు పోతే కోర్టు ఈమెకు రక్షణగా ఉండాలని చెప్పింది. ఈ ఎస్ఐ సారు ఉండాలి కదా. అట్లా ఉండాలంటే ₹1,00,000 కావాలి అని లంచం డిమాండ్ చేసిండు. కాదు కోర్టు చెప్పిన పని చేయడానికి కూడా లంచం డిమాండ్ ఏందో నాకు అర్థమైతే లేదు. ఆఖరికత్తే దొరికిండు. కాదు అసలు సర్కార్ కొలువు అంటే లంచాల కొలువు అని ఫిక్స్ అయిపోయి రాయింది వీళ్ళు. అన్ని సక్కగున్నా మంది దగ్గర పైసలు గుంజుడేంది, లంచాలు తీసుకున్నాడు మా ఈ జన్మ హక్కు అని రెచ్చిపోవుడేంది. ఇటువంటి లంచగొండే ఆఫీసర్లు చేయబట్టే మంచి మంచి ఆఫీసర్లు కూడా చెడ్డ పేరు రాబట్టి ఎన్నడు మారుతారో ఏందోప.